ప్లాస్టిక్ ప్యానెల్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్లాస్టిక్లో కూడా మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. ఇది 1 year వారంటీతో వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా వస్తుంది. ఇది సింగిల్ లేయర్ దాంట్లో డిఫ్యూజర్తో వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి 3 layer డిఫ్యూజర్తో వస్తుంది. లేజర్ ట్రీటెడ్ అంటారనమాట. దీంట్లో మనకి అల్యూమినియం డైకాస్టింగ్లో వచ్చిన వాటిల్లో కూడా లేజర్ ట్రీటెడ్ LGB మనం దీంట్లో వాడగలడం జరుగుతుంది కాబట్టి కంటికి ఎలాంటి హామ్ అనేది ఉండదన్నమాట. మార్కెట్లో చూసినట్టయితే ఈ లేజర్ ట్రీటెడ్ అనేది చాలా తక్కువ వాడతారు. ఇక్కడ దీన్ని మన దగ్గర గ్లోజిడీలో అందుబాటులో ఉండే వాటి అన్నింటిలో కూడా లేజర్ ట్రీటెడ్ ఇవన్నీ LGB కూడా వాడతారనమాట. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో మీకు స్క్వేర్ మోడల్లో కూడా ఉన్నాయి, రౌండ్ మోడల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా స్క్వేర్ మోడల్లో ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా స్క్వేర్ మోడల్లో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలామంది స్క్వేర్ ఇష్టపడతారు. ఎందుకంటే ఒక చూసినప్పుడు ఫాల్సింగ్లో మనకి ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా చాలా ఎక్సలెంట్గా ఉండాలని చెప్పని స్క్వేర్ మోడల్లో కూడా ఇవన్నీ కూడా ఆన్ చేసినట్టు చూపిస్తారనమాట. దీంట్లో కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఇవన్నీ కూడా మనం అందుబాటులో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి స్విచ్ బోర్డులు కూడా ఆన్ చూసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా గ్లోజిడీలో అందుబాటులో ఉంటాయి. గ్లోజిడీలో స్టెప్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మూవ్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, తర్వాత ఆటోమేటిక్గా కూడా ఆఫ్ అయిపోతాయి. స్టెప్స్ ఎలా వస్తాయి అనేది మనం ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఈ స్టెప్ సెన్సార్లో మనకి 32 స్టెప్స్ వరకు వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఆన్ చేసినట్టు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ అనేది కూడా ఎలా వస్తాయనేది మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, 1 by 1 స్టెప్స్ అనేది ఆన్ అవ్వకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఆఫ్ అవుతూ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో రన్నింగ్ స్టెప్ ఉంటుంది, నార్మల్ది కూడా వస్తుంది. ఆటోమేటిక్గా పైనుంచి ఆఫ్ అవుతూ వస్తుంది. చూసారు కదా, మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. పైనుంచి వచ్చినప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆన్ అవుతూ ఈ విధంగా కిందికి ఆన్ అవుతూ వస్తాయి, మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ వస్తాయి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా గ్లోజిడీలో మీకు అవైలబుల్ ఉంటాయి. దీన్ని స్టెప్ సెన్సార్ అంటారు. 32 స్టెప్స్ వరకు దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రోగ్రామబుల్ RGB LEDs అనేవి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా. హలో, ఇక్కడ నా వాయిస్ బ్రేక్ చూసుకుని ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆన్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, మనకి రన్నింగ్ షిప్స్ అంటారనమాట. ఇది హలో నేను దీన్ని మ్యూజిక్ కంట్రోల్ తోటి టచ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నా వాయిస్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా లైటింగ్ అనేది ఇంపాక్ట్ అనేది అక్కడ వరకు కూడా వస్తుంది. హలో చూసారు కదా, ఈ వాయిస్ బేస్ చేసుకొని లైటింగ్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని రన్నింగ్ స్ట్రిప్ అని కానివ్వండి, లేదంటే చేంజింగ్ స్ట్రిప్ అని కూడా అంటారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే 2x2 దీన్ని స్టెచ్ ఫిల్మ్ అంటారనమాట. మేము దీన్ని 2x2లో దీన్ని రెడీ చేయడం అనేది జరిగింది. ఇది కస్టమైజ్డ్ అండి కంప్లీట్గా. దీంట్లో మీకు ఎంత కావాలంటే మనకి అంటే ఏ సైజు కావాలన్నా కూడా మనం ఆ సైజులో మనం దీన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా రామానాయుడు స్టూడియోలో కూడా మేము దీన్ని పెట్టాము. చాలా పెద్దగా అంటే దాదాపు 17 feet into 18 feet వరకు ఒక పెద్ద దాంట్లో కూడా చేశారనమాట. దీంట్లో మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక ప్లానెట్ లాగా ఉంది కదా. దీంట్లో మీకు రకరకాల ప్లానెట్స్ అంటే గెలాక్సీ మోడల్లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా నేచర్కి తగ్గట్టు ఉండాలంటే ఒక సీ దగ్గర కానివ్వండి, అంటే మనకి బీచ్ దగ్గర ఉన్నట్టు కానివ్వండి, ఒక అడవిలో ఉన్నట్టు కానివ్వండి, లేదంటే మీకు ఇష్టమైన ఫోటో ఏదైనా ఉన్నా కూడా దాన్ని కస్టమైజ్ చేసి ఈ విధంగా మనం లైటింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీన్ని స్టెచ్ ఫిల్మ్ అంటారు. అది మీకు గ్లోజిడీలో కూడా అందుబాటులో ఉంటుంది. పర్ స్క్వేర్ ఫీట్ ప్రకారం దీన్ని ఛార్జ్ చేస్తారు. మీకు ఇష్టమైన విధంగా ఈ విధంగానే మీరు తీసుకోవచ్చు. గ్లోజిడీలో మరొక అద్భుతం ఏంటంటే స్టార్ లైటింగ్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్లు ఇక్కడ కనబడుతున్నాయి మీకు. ఇది రకరకాల కలర్స్ తోటి అంటే మీకు బ్లూ వచ్చింది, ఇప్పుడు తర్వాత పింక్, గ్రీన్, రెడ్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. వైట్ కలర్స్తో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది పిల్లల బెడ్రూమ్స్లో కానివ్వండి, లేకపోతే మన హోమ్ థియేటర్స్లో కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి ఒక చిన్నది మ్యూజిక్ కంట్రోల్ కనుక దీనికి తోడైందంటే ఆ మ్యూజిక్ తగ్గట్టు లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం థియేటర్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా మనం దాన్ని అనుభూతి చెందొచ్చు అనమాట. ఇలాంటి స్టార్ లైటింగ్స్ అన్నీ కూడా మీకు గ్లోజిడీలో అవైలబుల్ ఉంటుంది. చెప్పే కదా, మ్యూజిక్ కంట్రోల్తో దీన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఈ లైటింగ్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా మనం చేసుకోవచ్చు.